నమస్తే, నేను లక్ష్మణ్. ఈరోజు కోడికత్తి శ్రీను ఏదైతే అక్టోబర్ 25, 2018 విశాఖ ఎయిర్పోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పైన దాడి కేసులో సంబంధించిన కేసు మళ్ళీ ఈ నెల 21 వాయిదా ఉంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని దాదాపు 60 సార్లు వాయిదాల మీద వాయిదాలు అడుక్కుంటూ వచ్చారు. ఇది 61వ వాయిదా. ఈ 61వ వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే సిఆర్పిసి సెమెన్లు 273-76 సెమెన్లు విడుదల కావడానికి జడ్జి గారు సుముఖంగా ఉన్నట్టు తెలుసు. దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి సెమెన్లు జారీ చేయాలని, జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పి. బాధితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో కీలకమైన వ్యక్తి. ఆయన సాక్ష్యంతోనే కోడికత్తి శ్రీను నిరపరాధ లేకపోతే హత్యాయత్నానికి పాల్పడ్డా అన్న అంశాలు తెరపైకి రానున్నాయి. ఇప్పటికే కోడికత్తి శ్రీను ఈ కేసులో జగన్ పైన జరిగిన దాడి కేసులో దాదాపు 5 సంవత్సరాలు ఆయన జైలు జీవితాన్ని అనుభవించాడు. 5 సంవత్సరాలు దాదాపు 60 వాయిదాలకు జగన్మోహన్ రెడ్డి డుమ్మా కొట్టాడు. ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా దాదాపు 5 వాయిదాలకి ఆయన ఎగనామం పెట్టిన పరిస్థితి. దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో ఆయనకి చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది. ఎందుకంటే కోడికత్తి శ్రీను ఏ విధంగా ప్రేరేపితమై అతని పైన దాడి చేశాడో, నిజంగా ప్రేరేపించి దాడి చేయించారా, కల్పిత దాడా, లేకపోతే సానుభూతి గెయిన్ చేసుకోవడానికి జరిగిన దాడా, ఇవన్నీ పక్కన పెడితే కానీ ఒక దళిత యువకుడు, అది కూడా డిగ్రీ చదువుతున్న దళిత యువకుడు పట్ల ఈయనకున్న చిత్తశుద్ధి. దళితుల పట్ల మళ్ళీ మాట్లాడతాను, నిన్న ట్వీట్ కోట్ చేశాడు. ఒక సత్యవర్ధన్ అనే టీడీపీ కార్యాలయంలో, గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్ పైన ఈయన ప్రేమ వాళ్ళకు పోసాడు. దళిత యువకుని టీడీపీ వాళ్ళు బెదిరించి ప్రలోభలు పెట్టి వల్లభనేని వంశీకి అరెస్టుకి ఆయన పురుగొలిపారని చెప్తున్నారు. అసలు వల్లభనేని వంశీ ఏం చేశాడు? 16 కేసుల్లో నిందుడుగా ఉన్నాడు వల్లభనేని వంశీ. హత్యాయత్నం చేశాడు, ఎస్టీ అట్రాసిటీ, కూతులు తిట్టి ఒక దళిత యువకుని ఇబ్బంది పెట్టాడు. ఇవన్నీ పక్కాగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి నిన్ను అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు సత్యవర్ధన్. అతన్ని బెదిరించాల్సిన అవసరం లేదు. కిడ్నాప్ చేసింది ఎవరు? విశాఖపట్నం చంద్ర హోటల్లో అతన్ని దాచిపెట్టింది ఎవరు? ఇవన్నీ ఆధారాలతో సహా పోలీసు అధికారులు సేకరించారు. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో భుజాలు దడుపుకున్నట్టు వంశీ మీద ప్రేమ కార్చాల్సిన అవసరం లేదు. వల్లభనేని వంశీ మీద ప్రేమే ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టండి. వల్లభనేని వంశీ మీద ప్రేమే ఉంటే అక్కడ కోర్టుకు వచ్చో జైలుకు వచ్చో ములాఖత్ చేయండి. అన్ని చేయకుండా ఏమి మాట్లాడకుండా ట్విట్టర్లో ఒకటేసి పులివెందులో తిరిగితే సరిపోద్దా? అదే ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది, టీడీపీ వర్గాల్లో కాదు. అయితే దళితుల పట్ల మీరు కాల్చిన ప్రేమ ఏదైతే ఉందో అది మీరు కొంచెం ఆపితే మంచిది మీ నటన. ఎందుకంటే దాదాపు 2019-24 మధ్యలో గత ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో 2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 27 సంక్షేమ పథకాలను మీరు ఆపారు. ఎస్సీ సప్లాన్ నిధులను ఆపారు. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన దౌర్భాగ్యుడు నువ్వు అని చెప్పి ఎస్సీ సంఘాలు, దళిత సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న విషయాలు మీకు అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరోవైపు దళితులకు సంబంధించిన విదేశీ విద్య ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు. సప్లాన్ నిధులు నిర్వీర్యం చేసి అసలు ఆ కార్పొరేషన్నే లేకుండా చేసిన పరిస్థితి. ఒక్క రూపాయి కూడా ఎస్సీ సప్లాన్ నిధులు మీరు కేటాయించలేదంటే మీరు దళితుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ సంక్షేమాన్ని పక్కన పెట్టండి. అసలు ఎస్సీలని ఎంతమందిని మీరు ఊచకోతకు వచ్చారో తెలుసా? డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్న, డోర్ డెలివరీ కాబట్టి సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ మీ చేతిలో హతులైన వాళ్ళు. హతులు లెక్కకు మించి దాదాపు 180 మంది దళితుల్ని మీరు పొట్టను పెట్టుకున్నారు. అదేవిధంగా 6000 కేసులు పైగా వాళ్ళు పెట్టించావు. ఎస్సీలతోనే ఎస్సీల మీద కేసులు పెట్టిన అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని 2019-24 మధ్య మీరు చూశారు. అందరూ చూశారు దాన్ని. ఇప్పుడు మళ్ళీ దళితుల పట్ల మీరు ప్రేమ ఒలకపోస్తాం, దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నాయి కానీ వేరేది ఏం లేదు. అయితే ఈ దళితులు సంక్షేమం, వాళ్ళపైన జరిగిన దాడులు అందరికీ తెలుసు, దళిత సంఘాలకు తెలుసు. వాళ్ళు ధర్నాలు చేశారు, నిరసన వ్యక్తం చేశారు. ఆ విధంగానే గంపగుత్తగా ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారు కాబట్టే అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఇంకొక వైపు కోడికత్తి శ్రీను నీ మీద హత్యాయత్నం చేశాడని మీరు ఆరోపిస్తున్నారు. హత్యాయత్నం చేశాడనుకోండి, నా మీద హత్య చేశాడు, నన్ను మెడ మీద పొడవబోతే చేయి అడ్డం పెట్టుకుని చేతికి తగిలింది అని మీరు 2019లో యాక్షన్ చేశారుగా, సానుభూతిని గెయిన్ చేశారుగా. మొన్న గులకరా ఇది వర్కౌట్ కాలేదులేండి. ఈ కోడి కత్తి ఖచ్చితంగా హ్యాండ్కి దిగింది, ఎడమ చేతి భుజానికి దిగింది అని చెప్పి నన్ను మెడమే పడవబోతే నేను ఆత్మరక్షణ చేసుకున్నా అని చెప్పన్నారు. అదే కోర్టుకు వచ్చి చెప్పండి. ఇప్పుడు మీరు ఖాళీగానే బెంగళూరు ప్యాలెస్లో ఎవరితో ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? అక్కడ ఖాళీగా ఉంటున్నారుగా. దళితుల పట్ల ప్రేమ, అభిమానం, వాళ్ళ పట్ల దయా దాక్షణ్యాలు మీరుంటే మీపైన అభియోగం పాలేగాలు పాలన అనే అభియోగాన్ని కూడా మీరు కొట్టి పారేసే విధంగా మీరు విశాఖ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి. ఏం జరిగిందనేది సాక్ష్యం చెప్తేనే కేసు ముందుకు వెళ్ళిద్ది.
5 సంవత్సరాల నుంచి ఒక దళిత యువకుడు జైల్లో మగ్గిపోయిన విషయాలు మీకు గుర్తులేదా? రేపు ఫిబ్రవరి 21వ తారీఖున మీరు వాయిదాకు రాకపోతే కోర్టు నుంచి సమన్లు వస్తాయి. దళిత సంఘాలు పట్టుబట్టే కేసును హైకోర్టుకి చేస్తే హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తే హైకోర్టు నుంచి కేసు స్పీడ్ పెంచకూడదు. హైకోర్టుకి కేసు ట్రాన్స్ఫర్ అయితే కోడికత్తి శ్రీను కుటుంబం మొత్తం తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న అంశం. ఇది డెడ్ లైన్. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫిబ్రవరి 21వ తారీఖు మీరు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పకపోతే కేసు ఏపీ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ కుటుంబం మొత్తం విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి తాడేపల్లికి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ ముందు మీ ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు దళిత సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం బాగా చక్కలు కొడుతుంది. ఇప్పటికైనా మీరు గమనించుకోవాలి, దళితుల పట్ల మీరు కార్చిన ముసలి కన్నీరు ఏదైతే ముసలి కన్నీరు ఉన్నాయో అదంతా కపట నాటకం. మీరు ఎన్ని కపట నాటకాలు చేసినా ఎంత సానుభూతిని గెయిన్ చేసినా జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని నమ్మరు అన్నది ఈ అంశం ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.